ప్రైజ్ ద లార్డ్. ఈ దినాన 2024లో దేవుడు మాట్లాడడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ ఇయర్ ఆఫ్ 2024ని దేవుడు సెటిల్మెంట్ చేసి ఇయర్గా దేవుడు చెప్తున్నారు. అంటే మనకున్నటువంటి ప్రతి డిస్ప్యూట్, అంటే ప్రతి కలహము, ప్రతి వైరము, ప్రతి ఇబ్బంది, ప్రతి ప్రయాణంలో వచ్చిన ప్రతి కష్టాన్ని దేవుడు సెటిల్ చేసేవాడుగా ఉంటున్నాను. కాబట్టి ఈ ఇయర్ని దేవుడు మనకున్న ఇబ్బందులన్నిటినీ సెట్ చేసే దేవుడుగా ఉంటున్నాడు. సో నేను ఇయర్ ఆఫ్ రీసెట్ అన్నాను. అలాగే ఈ దినాన దేవుడిస్తున్న వర్తమానము ఆయన మన సమస్తమైన మరి భేదాభిప్రాయాల నుంచి, కలహం నుంచి ఆయన ఎడబాటు కలగజేస్తున్నానని చెప్తున్నాడు. ఎడబాటు కలగజేసినప్పుడు దేవుడు ఆ స్థలానికి రెహబోతు అని పిలిచారు. కాబట్టి దినాన ఎవరైతే లాస్ట్ ఇయర్లో ఎక్కువ వ్యాజ్యములలో వెళ్ళారో, ఎక్కువ ఇబ్బందులలో వెళ్ళారో, మరి ఎక్కువ కోర్టు తీర్పులు కావచ్చు, లేదా గొడవలు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు వెళ్ళి ఉంటారో, దేవుడు దాన్ని ఈ సంవత్సరాన ఎండ్ చేస్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. సో దీనికి దేవుడిస్తున్నటువంటి ఆధారము ఏంటి అంటే, అబ్రహాం జీవితంలో మరి లోతు యొక్క మరి సేవకులకు, అబ్రహాం సేవకులకు గొడవ జరిగినప్పుడు దేవుడు దాన్ని సెటిల్ చేసినట్లుగా మనం చూస్తాము. వాళ్ళు కూర్చొని ప్రాబ్లం వచ్చినప్పుడు దాన్ని సెటిల్ చేసుకొని లోతు ఒకవైపుకు, అబ్రహాము ఒకవైపుకు వెళ్ళినట్లుగా మన బైబిల్లో చూస్తాము. అలాగే ఆదికాండము 26లో మనం చూసినట్లయితే మరి 16వ వచనంలో అబ్రహాము కుమారుడైన ఇస్సాకు తన తండ్రి త్రవ్వించిన బావులు ఏది త్రవ్వినా కూడా ఫిలిస్తీయులు వచ్చి ఆయనతో యుద్ధం చేసేవాళ్ళు. సో అబ్రహాము యొక్క దినములలో త్రవ్విన బావులన్నిటినీ ఫిలిస్తీయులు పూడ్చివేసి ఉన్నారు. సో పూడ్చివేసిన బావులు అంటే వాళ్ళ కష్టము. మరి అబ్రహాంగా అంటే బావులు తవ్వడం అంటే అంత ఈజీ కాదు. అలాగే దేవుడు జలం ఇచ్చాడు. సో వాళ్ళ ఓన్ బావులను వాళ్ళు తిరిగి త్రవ్వుకుంటా ఉన్నప్పుడు వచ్చి గొడవ చేసినట్లుగా మనం చూస్తాము. సో అది ఒకసారి వచ్చి ఇది ఫిలిస్తీన్లు వచ్చి బావి మాది అన్నప్పుడు అక్కడి నుంచి పక్కకి వెళ్ళిపోతాడు. మళ్ళీ తిరిగి ఇంకొక బావి తవ్వినప్పుడు అక్కడికి వచ్చి ఇది మాది అన్నప్పుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కానీ ఇంకొక చోట మరి 21వ వచనంలో మనం చూసుకున్నట్లయితే 21వ వచనము, వారు మరి ఒక బావి త్రవ్వినప్పుడు దాని కొరకును జగడమాడిరు గనుక దానికి షిత్నా అని పేరు పెట్టెను. అతడు అక్కడి నుండి వెళ్ళి మరి ఒక బావిని త్రవ్వించెను. దాని విషయమై వారు జగడమాడలేదు కనుక అప్పుడు యెహోవా మనకు ఎడము కలుగు చేసి ఉన్నాడు కనుక ఈ దేశమందు అభివృద్ధి పొందుదామనుకొని దానికి రెహబోతు అని పెట్టాడు. ఎప్పుడైతే కలహము, ఎప్పుడైతే జగడము, వ్యాజ్యము సమాప్తమైపోతుందో అప్పుడు అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. సో లేదంటే ఆ వ్యాజ్యం గురించి ఆలోచించడానికి సైతాను మనకు పెట్టే ఒక గొప్ప చిక్కుగా ఉంటుంది. ఎవరి జీవితంలో అయితే ఈ సంవత్సరమున, పోయిన సంవత్సరమున మరి ఈర్ష్య అనే ఒక ఆత్మ మరి పనిచేసి తన బిడ్డల యొక్క జీవితాలని ఇబ్బంది చేసిందో, లేదా మానిటరింగ్ స్పిరిట్స్, కంట్రోల్ చేసే స్పిరిట్స్ మరి ఇతరుల జీవితాలను కంట్రోల్ చేయాలనే ఉద్దేశంతో గొడవలు తీసుకొని వస్తాయో, ఆ స్పిరిట్స్ అన్నిటినీ యేసు నామంలో ఆయన ఈ సంవత్సరంన మరి పూడ్చివేస్తున్నాడు. ఆయన పూడ్చివేసి క్రొత్త బావిని త్రవ్వినప్పుడు ఆ జలము, జీవజలము ఉబికడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. కాబట్టి ఎడము కలగచేసే దేవుడు, ఇబ్బంది నుంచి ఎడము కలగజేసే దేవుడు. దేవుడు అంటాడు, సియోను వ్యాజ్యమును గూర్చిన ప్రతీకార సంవత్సరము ఆయన చెప్తున్నాడు. కాబట్టి ఈ సంవత్సరమున ఎవరి వ్యాజ్యమైనా సరే, అది ఏదైనా చేసే న్యాయం చేసే దేవుడుగా ఉన్నాడు. ఆ వ్యాజ్యము తీర్చేవాడుగా ఉన్నాడు. అలాగే హన్నా వచ్చి దేవుని సన్నిధిలో మొరపెట్టుకుంటుంది. మరి పెనిన్నాతో ఎంతో విపరీతమైన వేదనని ఆమె అనుభవించింది. మందిరానికి వెళ్ళే ప్రతిసారి పెనిన్నా ఆమెను ఏడిపిస్తూ వచ్చింది. సో ఆమె వచ్చి దేవుని దగ్గర మొరపెట్టుకున్నప్పుడు ఆమె వ్యాజ్యాన్ని తీశాడు. ఆయన న్యాయం తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఎందుకంటే దేవుడు అంటాడు, నేను న్యాయం తీర్చే దేవుడను అని. కాబట్టి ఈ సంవత్సరాన ఈ దేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానం ఏమిటంటే, లాస్ట్ ఇయర్లో మీరు వెళ్ళినటువంటి ఇబ్బందులు కావచ్చు, జగడం కావచ్చు, కొట్లాట కావచ్చు, కేసులు కావచ్చు, ఇంట్లో ఉన్నటువంటి శత్రుత్వం కావచ్చు, భార్యాభర్తల మధ్య ఉన్న శత్రుత్వం కావచ్చు, కోర్టు కేసులు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, వాట్ ఎవర్ ద స్పిరిట్ ఈజ్ మానిటరింగ్ బిహైండ్ ఇట్, దేవుడు దాన్ని కాల్చివేసి
కూల్చివేయబోతున్న మీ జీవితాలని ఆయన నిలబెట్టడానికి సమర్థుడని ఆయన చూపిస్తున్నాడు. కాబట్టి 2024 మీ జీవితానికి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీసివేసి మీ లైఫ్ను సెటిల్ చేసే ఇయర్గా దేవుడు మార్చబోతున్నాడు. అటువంటి దినాన్ని దేవుడు మీ జీవితంలో రప్పింపబోతున్నాడు. ఒక దినం వచ్చింది, ఆయన ఎడబాటు కలగచేసిన దినము. ఇస్సాకుగా మరి వ్యాజ్యంలో నుంచి ఎడబాటు చేశాడు, అబ్రహాముకు గొడవల్లో నుంచి ఆయన ఎడబాటు చేశాడు. ఇది నాన్న నీకున్న భయంకరమైన ప్రతి శత్రువు నుంచి, ఆ శత్రువు మీ ఇంట్లో పనిచేస్తున్నా, మీ బాస్లో పనిచేస్తున్నా, ఇంకెవరిలో పనిచేస్తున్నా, దేవుడు దాన్ని కాల్చివేసి మీకు విడుదలనిస్తున్న సంవత్సరంగా దేవుడు ఈ సంవత్సరాన్ని మీకు పరిచయం చేస్తున్నాడు. దేవుడి నామానికి వందనాలు కలుగును గాక. ఆమేన్.